హాయ్, సంథింగ్ స్పెషల్లో ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. లైట్ బాయ్గా కెరియర్ మొదలుపెట్టి డైరెక్టర్గా ఎదిగి తెలుగు చలనచిత్రం గర్వించదగ్గ సినిమాలు తెరకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారికి ఐ డ్రీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. తను ఎంచుకున్న కథకి పూర్తి న్యాయం చేయగలిగిన డైరెక్టర్ కృష్ణవంశీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. ఆయన అసలు పేరు పసుపులేటి వెంకట బంగారాజు. ఆ పేరు ఎందుకో ఆయనకు అంతగా నచ్చదు. ఆయన చదువుకున్న నవల్లోంచి సెలెక్ట్ చేసుకుని ఆయన పేరుని వంశీకృష్ణగా మార్చుకున్నారు. తర్వాత ఆయన డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నప్పుడు తన గురువు రామ్ గోపాల్ వర్మ ఆయన పేరుని కాస్త కృష్ణవంశీగా మార్చారట. అదే సార్, నేను చెప్పానే చేపల కృష్ణని, వాళ్ళ తమ్ముడు చేపలు నాని మీతో ఏదో పన్నెండు వచ్చినట్టున్నాడు. ఏ లేదండి, కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా చేపనప్పుడు మా అనవైతే కూనాలని మంచి జాతి చేప దీంతో కూర వండుకున్నాను అనుకోండి, భలేగా ఉంటుందండి. మీరు తిన్నారనుకోండి అబ్బా అదిరిపోద్దండి. రైట్, ఇదేంటండి మసాలా డబ్బులు అండి. అయ్యో, నేను నీచు తినండి, ప్యూర్ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ అండి? ఊరుకోండి. ఏంటి నీచు తినకుండానే ఇంత బాడీ పెంచారు ఏంటండి? అడ్డమైనవి తింటే పెరిగేది బాడీ కాదమ్మా, కొవ్వమ్మా. అది మన బాడీకి పడదమ్మా. పడదా అండి? మరి ఎలాగండి? ఇప్పుడు చేపలు తీసుకోపోతే మన చాలా బాధపడిపోతాడండి. అన్నయ్యలు బాధపడతారు, తమ్ముళ్ళు సంతోషిస్తారు అని పోలీసులు డ్యూటీలు చేయకూడదమ్మా. అయినా చేపలు వాటికి కావలసిన మసాలాలు కొనుక్కోలేని బ్యాడ్ పొజిషన్లో నేనున్నానా? నా జీతంతో చేపలేంటి కర్మ, పెద్ద పెద్ద తిమింగలాలని కొనుక్కొని తినేయగలను. ఇంకోసారి ఇలాంటి జాతి చేపలు తీసుకొని నువ్వు రావద్దమ్మా, పంపొద్దని మీ అన్నయ్యకి చెప్పమ్మా. బుచ్చో, వెళ్ళి పని చూసుకోమ్మా, వెళ్ళమ్మా. పదండ్రా. రేయ్, నీ అన్నకి చెప్పు, చేపల పడవల్లో స్మగ్లింగ్లు, డ్రగ్స్ రవాణా, జాలర్లపేటలో రౌడీ పంచాయతీలు, కార్పొరేషన్ రాజకీయాలు ఇమీడియట్గా మానేయమని, లేకపోతే తిత్తిత్తేస్తానని చెప్పు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి, సినిమాలు చూడటమే ప్రాణంగా పెరిగిన కృష్ణవంశీ తండ్రి కోరిక మేరకు పీజీ కంప్లీట్ చేసి సినిమాలపైన ఉన్న ఇంట్రెస్ట్తో చెన్నై పారిపోయి వచ్చారు. లైట్ బాయ్గా కెరియర్ మొదలుపెట్టి తర్వాత కెమెరా అసిస్టెంట్గా, అసిస్టెంట్ ఎడిటర్గా, రామ్ గోపాల్ వర్మ దగ్గర ఏడీగా పనిచేసి 1995లో గులాబీ సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నారు కృష్ణవంశీ. కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమాలన్నీ విభిన్నంగా ఉంటాయి. ఒక సినిమాకి మరో సినిమాకి వేరియేషన్ ఉండేలా చూసుకుంటారు ఆయన. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అయినా సక్సెస్ కాలేకపోయినా దాని గురించి పెద్దగా ఆలోచించరట. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదే. కాకపోతే యువత నక్సలిజం వైపు ఎలా ప్రభావితం అవుతున్నారు అనే కాన్సెప్ట్తో తెరకెక్కిన సింధూరం సినిమా మాత్రం ఆయన మనసుకు బాగా దగ్గరైన సినిమా. వచ్చిందయ్యా, నా మొగుడు నాకు కాకుండా చేశారు. మీకు పెళ్ళాం పిల్లలు లేరా? మీ పెళ్ళాల తాడు తగిపోను. నాకు అన్యాయం చేసి నా బిడ్డకు అన్యాయం చేశారు. మీకు అక్క చెల్లెలు లేరా? ఇదేనా మీరు చేసేది? మీరు పోట్లాడుకొని నా మొగుడిని పొట్టను పెట్టుకున్నారు. మీరు నాశనం అయిపోను. అయ్యో సార్, ఇంతకీ పోలీసులు ఎంతమంది చనిపోయారు? టెర్రరిస్టులు ఎంతమంది చనిపోయారు? మనుషులు ఎంతమంది చనిపోయారు అడగవయ్యా. పోలీసులు ఎంతమంది చనిపోయారు, టెర్రరిస్టులు ఎంతమంది చనిపోయారని కాదు,
మనుషులు ఎంతమంది చనిపోయారు అడుగు. డోంట్ హ్యావ్ ఎనీ హ్యూమానిటీ ఇన్ యు. నీలో మానవత్వం లేదు. శవాల మీద దయచేసి వ్యాపారం చేయొద్దయ్యా. మీ ప్రెస్ మీడియా సొసైటీని బాగు చేయమని పర్వాలేదు, దయచేసి చెడగొట్టద్దు. మీ పిచ్చి పిచ్చి రాతతో జనాన్ని రెచ్చగొట్టద్దు ప్లీజ్ ప్లీజ్. కృష్ణవంశీ తన సినిమాల్లో హీరోల హీరోయిజాన్ని అద్భుతంగా చూపించినట్టే హీరోయిన్స్ ను చాలా అందంగా చూపిస్తారు. అంతేకాదు హీరోయిన్ క్యారెక్టర్ కు మంచి వెయిట్ ఉండేలా డిజైన్ చేస్తారు. అందుకే చాలా మంది ఆర్టిస్టులు ఆయన సినిమాల్లో నటించాలని వెయిట్ చేసేవారట. మహాలక్ష్మి. తనేదో ఇబ్బంది పడుతున్నట్టుంది, లోపల తీసుకెళ్ళండి. బంగారం నువ్వు లోపలికి వెళ్ళమ్మా. కృష్ణవంశీ దాదాపుగా తెలుగు చిత్రాలకే దర్శకత్వం వహించారు. కాకపోతే ఆయన తెరకెక్కించిన అంతఃపురం చిత్రాన్ని బాలీవుడ్ లో శక్తి ది పవర్ పేరుతో రీమేక్ చేశారు. అలా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత మరే లాంగ్వేజ్ లో ఆయన ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు. సార్, రాజు నాయక్ గౌలిగూడ పిఎస్ సార్. సార్, వీళ్ళు తూర్పు డివిజన్ అంజన దళం యాక్షన్ టీమ్ సార్. గత 2 నెలలుగా వీళ్ళంతా తప్పించుకున్నారు సార్. చిన్న పిల్లడు సార్, అన్యాయంగా చంపేశారు సార్. ఏందయ్యా నేను మాట్లాడుతుంటా నొక్కుంటా ఉన్నావా? నేనెవరో తెలుసా? భారీ పరిశ్రమల శాఖ మంత్రినే. ఎవరికి? ఆంధ్ర రాష్ట్రానికి. ఏమైంది? అసలు ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసిందిరా? ఎంఎంఎస్ రా. నేనే పంపాను. నువ్వా? ఎలా రా? మోడర్న్ టెక్నాలజీ రా. సినిమా సిటీ అంతా రిలీజ్ అయిందిరా. ఈ కాసేపు స్టేట్ అంతా రిలీజ్ అవుతారా? ఈ బాడుకోగాడు చిన్న పిల్లని చంపేశాడు రా. ఈ లమ్డి కొడుకు రాత్రి నుంచి నాకు చూపించాడా? అక్కడ రాజు ఎప్పుడు ఓపెన్ చేస్తారయ్యా? సార్ చంపేసేటట్టున్నారు సార్. పర్వాలేదురే, చంపనివయ్యా, చంపని. మనం అరెస్ట్ చేస్తే ఏదో సాకు చెప్పి మళ్ళీ బయటకు వస్తారు కొడుకు. మనల్ని కూడా కొంచెం దూరంగా ఉండమని చెప్పు. బాగా సీరియస్ అయితే అప్పుడు వెళ్దాం. ప్రేమ కథతో కెరియర్ స్టార్ట్ చేసి విభిన్న చిత్రాలతో అగ్ర దర్శకుడిగా మారిన కృష్ణవంశీ సినిమాల్లో ఎక్కువగా దేవుడు, దేశం, కుటుంబం ఈ అంశాల చుట్టూనే కథలు అల్లుకుంటూ ఉంటాయి. ప్రయోగాత్మక చిత్రాలతో అలరించిన కృష్ణవంశీ కెరియర్లో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఆయన సినిమా సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా ఒకేలా రియాక్ట్ అవుతూ ఉంటారు. చందు లేదు కింద ఎద్దు కిందకి పట్టుకో పట్టుకో పోయి. హ్యాపీ బర్త్డే
26th August. Happy birthday, Pooja. ఆయన ప్రేమ కథా చిత్రాలు తెరకెక్కించిన కుటుంబ విలువలకు మాత్రం పెద్దపీట వేస్తారు. అందుకే కృష్ణవంశీ సినిమాలు ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బలమైన కథాంశం, విభిన్న కథనం, హృదయాలను కదిలించే సన్నివేశాలు, మనసును రగిలించే భావోద్వేగాలు కృష్ణవంశీ సినిమాల్లో కోకొల్లలు. మనిషివా పశువా చెప్తారు కదా నీకు? నార్మల్ ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తాను. ఏంట్రా ఎన్నాళ్ళు పోతావు నువ్వు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు? రేపు మాపో పోయి మన కోసం 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళ జీవితం నాశనం చేస్తావా? వాళ్ళని చూసి నేర్చుకోరా. మనం ఎక్కడ బాధపడతామని మన బోడి పెద్దరికం కోసం, మన మర్యాద కోసం వాళ్ళ జీవితాన్ని బలేసుకోవడం సిద్ధపడ్డారా పాపం. అదృష్టం బాగుండి బట్టి రాత్రి విషయం బయటపడింది. అప్పుడు అర్థమైందిరా ఎంత పెద్ద తప్పు చేశారని. అసలు ఎవడో ముక్కు ముఖం తెలియదు నీ కొడుకుని అడిగాను రా, నా కూతురు నచ్చిందని చెప్పగానే చాలా సంతోషపడ్డాను. అంతేగాని గుండెల మీద పెట్టుకుని పిచ్చుకున్నారా నా కూతుర్ని. దాని మనసు తెలుసుకోలేకపోయాను. కనీసం అబ్బాయి నచ్చాడని కూడా అడగలేదు. నేనే కదరా ప్రతి ఆడపిల్ల తండ్రి ఇలాగ ఆలోచిస్తున్నాడు. పిల్లవాడిని పిల్ల నచ్చిందని దేవుడిస్తాం అడుగుతుంటాం. కానీ ఆడపిల్లని అబ్బాయి నచ్చాడమ్మని ఒక్క మాట కూడా అడుగు. వాళ్ళ మనసు తెలుసుకో, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వం, వాళ్ళ ఇష్టాలు పట్టించుకో. ప్రతి దానికి ప్రెస్టేజ్. అసలు ఏంటయ్యా నీ తొక్కలో ప్రెస్టేజ్? పేకాడడం, తాగడం, భోగం మేడాలి. ఇదేగా ఇష్టం లేని పెళ్లి చేసుకొని నీ కొడుకు కొడలు ఏడుస్తూ తాపడం చేస్తుంటే అప్పుడు నిలబడుతున్నా నీ ప్రెస్టేజ్. అసలు నీ కొడుకు నీ కళ్ళ ముందు ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? రామలింగేశ్వరం, నీకైనా నాకైనా నిజమైన ప్రెస్టేజ్ మన పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడేనాయా. ఒక్కసారి వాళ్ళ ముఖం చూసి చెప్పు ఈ పెళ్లి వద్దని. తన సినిమాలోని పాటలను తెరకెక్కించడంలోనూ ఆయనది విభిన్న శైలి. కృష్ణవంశీ సినిమాలకు ప్రేక్షకుల ప్రశంసలే కాదు, అవార్డులు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. తను అనుకున్న కథను అనుకున్నట్టుగా తెరకెక్కించడంలో రాజీ పడిని ఆయన ధోరణి కృష్ణవంశీని క్రియేటివ్ డైరెక్టర్గా మార్చింది. మనసు వెళ్ళి మునిగిపోయరో అంతు చూసి వెళ్ళమంటూ ఏవలేసి లాగుతాం ఇంక పైకి తేరనందిరో. చేప పిల్ల కాదు చలాకి పిల్లరా, వేటగాన్ని వేటలాడేరా. చేప పిల్ల కాదురా చలాకి పిల్లరా, వేటగాన్ని వేటలాడేరా. ప్రస్తుతం నక్షత్రం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న కృష్ణవంశీ గారు మరిన్ని అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాలని, ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఐ డ్రీమ్ తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.